జోహార్ కామ్రేడ్ చిన్నారాయణ గారు, ధనమ్మ గారు, కేతినేని లక్ష్మి గారికి జోహార్ కామ్రేడ్. కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం.
కార్యక్రమాలు కానీ పార్టీ కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఏవైనా కానీ అన్నింటినీ నిలదొక్కుని ఉన్నటువంటి వారికే మనం ఈ యొక్క నిజమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి అనేక విధాలుగా మనకి తోడ్పాటును అందించినటువంటి గ్రామానికి అయితేమి పార్టీకి అయితేమి వెనుదన్నుగా ఉన్నటువంటి నారాయణ గారు కానీ ధనమ్మ గారు కానీ అదేవిధంగా లక్ష్మి గారు కానీ వారిని స్మరించుకుంటూ ఈరోజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. కార్యదర్శి భట్టు పురుషోత్తం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నాయకులు రమేష్ గారు, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పద్మ గారు, అట్నే చాగడి నారాయణ గారు, అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సభకు వచ్చినందుకు. అట్నే ఈరోజు బండి చిన్నారాయణ గారు, ధనమ్మ గారు, అట్నే లక్ష్మీ గారుల సంస్మరణ సభ జరుపుకుంటున్నాం. బండి నారాయణ గారు అంటే ఈ చుట్టుప్రక్కల మంచి పేరున్నటువంటి వ్యక్తి. అంటే ఈ మండలంలో ఉన్నటువంటి ఏ నాయకులు పాత నాయకులు అడిగినా కూడా నారాయణ గారి గురించి చెప్పేవాళ్ళు. నేను కూడా ఒకసారి పొదిల దేవేంద్ర గారి ఇంటి దగ్గర పోయినప్పుడు నారాయణ గారి గురించి, నారాయణ గారి గొప్పతనాన్ని గురించి కూడా విన్నా. అలాంటి వారిని కూడా మనం ఇలాంటి సభలు పెట్టి స్మరించుకుంటూ అభినందనీయం. అట్నే వారికి నారాయణ గారికి, ధనమ్మ గారికి, లక్ష్మీ గారికి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కామ్రేడ్ బండి చిన్నారాయణ గారు, బండి ధనమ్మ గారు, జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వర గారికి, జిల్లా నాయకులు వాసిరెడ్డి వరప్రసాద్ గారికి, చింతచెరు కోర్సా గారికి, అలాగే చాగంటి నారాయణ గారికి మరియు ఈ గ్రామ నాయకత్వానికి, కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలందరికీ సిరుమర్రి ముదిగొండ మండల కమిటీ తరఫున ధన్యవాదాలు. మనం బండి చిన్నారాయణ గారి వర్ధంతి ప్రతి సంవత్సరం ఆయన చనిపోయినటువంటి ఆగస్టు 5వ తారీఖు జరుపుకుంటా ఉన్నాం. కానీ ఈసారి రమేష్ గారు వాళ్ళ అమెరికా నుంచి రావడం లేట్ కావడం, అందుకే ముగ్గురి వర్ధంతి ఒకేసారి జరపాలని ఈ పార్టీ నిర్ణయం చేసింది. అందుకే మనం ప్రతి సంవత్సరం ఈ వర్ధంతి సభను జరుపుకుంటున్నామంటే రామయ్య చెప్పాడు, బండి నారాయణ గారు చిరుమరి రాజకీయ చరిత్రలోనే, అంటే ఒక రాజకీయం మొదలైన తర్వాత ఒక ఉన్నత స్థానం పొందినటువంటి నారాయణ గారు ఆయన ఇంట్లో కూర్చొని ఎన్ని ఓట్లు వస్తే చెప్పగలిగేవాడు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి విలువలు అవి. 24 గంటలు ఈరోజు 24 గంటలు ఈరోజు మనం ప్రజల్లోండి పనిచేస్తున్నా ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరికి వెళ్ళి ఉంటారో తెలియని ఈ రోజులలో అలాంటి వ్యక్తిని, అలాంటి ప్రజల్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అది చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ రోజుల్లో నారాయణ గారు కానీ, బండి వెంకయ్య గారు కానీ 20-25 సంవత్సరాలు ఏకగ్రీవంగా గ్రామాన్ని సర్పంచ్గా చేశారు.
వాళ్ళు ప్రజలు కూడా వాళ్ళు ఒక పిలిపిస్తే వాళ్ళు ఒక మాట చెప్తే ఆ మాట మీద నడిచే వాళ్ళు ప్రజలు. అందుకని రాజకీయాల చరిత్రలో చిరుమరి చరిత్రలో బండి నారాయణ గారిని అసలు జిల్లా స్థాయిలో ఆ రాజకీయాలు కొనసాగిస్తూ ఉన్నారు, అదే పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి నారాయణ గారిని గుర్తు చేసుకోవటం మన గ్రామ ప్రజలందరికీ మనకి చాలా అవసరం. కాబట్టి ప్రతి సంవత్సరం మన పార్టీ ఆధ్వర్యంలో మనం కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నారాయణ గారు మాకు చెప్పేవాడు ఎన్నోసార్లు చెప్పేవాడు, మీరు ప్రజల్ని అడ్డు పెట్టుకొని ఉంటే ఎట్టి పరిస్థితులలో మీకు ఎప్పుడు ప్రజలు మీకు ద్రోహం చేయరు అని చెప్పేవాడు మాకు. అతను చెప్పిన మార్గంలో మేము నడుస్తూ ఉన్నాం. ఈరోజు కూడా నడవాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకొని ఈ ఊళ్ళో పనిచేస్తా ఉన్నాం. ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయనకి నివాళులు అర్పిస్తా ఉన్నాం. ముందుగా కామ్రేడ్ నారాయణ గారికి, ధనమ్మ గారికి, లక్ష్మీ గారికి జోహార్లు అర్పిస్తున్నాను. కామ్రేడ్ నారాయణ గారు ఇంటి ముందుకు రాగానే ఆప్యాయంగా పిలిచేటటువంటి గొంతు. ఇప్పుడే మన రామయ్య చెప్పినట్టు విలువలు కలిగిన తరం, ఒక రకంగా విలువలు కలిగిన తరం మన నుంచి దూరం అయిపోతూ ఉంది. నాన్నగారు లాంటి వాళ్ళు కుటుంబంలో కానీ ఊళ్ళో కానీ ఓ మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండేవాళ్ళు. ఓ మాట చెప్తే ఆ మాటని మిగిలిన వాళ్ళు కూడా విశ్వసించేవాళ్ళు, దాన్ని ఆచరించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవడు ఏ మాట చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, అసలు ఏది ఎటుపోతుందో అర్థం కానటువంటి స్థితిలో ఉంది. ఎవడు ఏ పార్టీలో ఉంటాడో, తెల్లవారితే ఆ పార్టీ ఉంటుందో ఉండదు, ఇటువంటి స్థితిలో మనం ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు ఫ్యూడల్ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నంతకాలం ఒక ఇంట్లో పెద్ద ఉండేవాడు, ఆ పెద్ద చెప్పినట్టు వినేవాడు. ఇప్పుడు పెట్టుబడిదారీ సంస్కృతి గ్రామాల్లో కూడా వచ్చేస్తూ ఉంది. డబ్బే ప్రాధాన్యత. సాయంత్రం అయ్యేటప్పటికి నేను ఏమి సంపాదించుకుంటున్నానో, నాకేమి గిట్టుబాటు అవుతుంది అనేటటువంటి స్థితికి ప్రజలంతా నెట్టబడతా ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గత విలువలు, సంస్కృతులు మొత్తం మసకబారుతా ఉన్నాయి. ఇది అనివార్యం కూడా. రాబోయేటటువంటి కాలం అంతా ఇంకా దౌర్భాగ్యంగా, దుర్మార్గంగా, పెట్టుబడికి లొంగిపోయి ఉండేటటువంటి స్థితి రాబోయే కాలంలో ఉంటుంది. డబ్బే సర్వస్వం. ఈ డబ్బుకి మొత్తం లోబడేటువంటి స్థితి కనపడతా ఉంది. దీని నుంచి మనం బయటపడాలంటే ఒక్క అడుగు ముందుకేసి ఎర్రజెండా, కమ్యూనిస్ట్ పార్టీ ఆ వైపు మనం ముందుకు సాగటమే తప్ప మనకు ఒక మార్గం లేదు. కానీ నారాయణ గారికి ఇప్పుడు మనం జోహార్లు అర్పిస్తున్నామంటే నారాయణ గారి దారిలో మనం ముందుకు పోతాము అని చెప్పేసి శపథం తీసుకోవటమే. ఈ గ్రామంలోనూ, ఈ ప్రాంతంలోనూ, రాబోయే కాలంలోనూ కమ్యూనిస్ట్ పార్టీని, అట్నే ఎర్ర జెండాని మరింత ముందుకు తీసుకుపోదామని చెప్పేసి శపథం చేయడమే కామ్రేడ్ నారాయణ గారికి అర్పించినటువంటి నివాళి. కామ్రేడ్ నారాయణ గారికి, ధనమ్మ గారికి, లక్ష్మి గారికి మరొకసారి జోహార్లు అర్పిస్తూ సెలవు మిత్రులారా. ఈ గ్రామంలో ఎర్రజెండాని మరింత ముందుకు తీసుకోవడానికి అనేక రకాల పోరాటం చేసి ఈ మండలంలో తీసుకొని ముదిగొండ మండలంలో ఖమ్మం డివిజన్లోనే ఒక పార్టీ, బలమైన పార్టీగా నిర్మించి ఎర్రజెండా పార్టీకి అండగా ఉంటూ తన కుటుంబ సభ్యులు కూడా వారి కుమారుని, వారి కోడల గారిని జిల్లా స్థాయి నాయకత్వం చేసి జిల్లా ఉన్నటువంటి పార్టీ వర్గాలని పోగేసి ఆ వర్గంలో పనిచేసుకుంటూ పేదల కోసం పనిచేసినటువంటి కామ్రేడ్ బండి రమేష్ గారు, పద్మ గారు
అట్లానే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా పార్టీ వైపు నుంచి ఆ నాన్నగారు మంచి కృషి చేసిన వారికి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. మనం సంతాప సభ కాడ నుంచి ఇప్పటి వరకు 2-3 ప్రధాన సభలు జరుపుకున్న సందర్భంలో మాట్లాడుకున్నాం. మామూలుగా ఈ వర్ధంతి సభ జరుపుకొని పోవటమే కాకుండా వాళ్ళు పార్టీని అనుసరిస్తూ తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా పార్టీ వైపు నడిపించి పార్టీ జిల్లాలోనే నాయకత్వాన్ని వహించే పద్ధతిలో తయారు చేసినటువంటి నారాయణ గారికి, ధనమ్మ గారికి, వారికి వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారం అందిస్తూ వీళ్ళు ఎడిపోయినా అంతకుముందు బయట పోయి ఇంటి వసతులు లేదా అనేటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఈ పార్టీలో కొనసాగించడం కోసం ప్రోత్సహించి ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ వాళ్ళే ఇబ్బందులు పడ్డారు తప్ప ఎవరిని దూషించినటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళకి నివాళి ఇవ్వటం, అది దాని ద్వారానే నివాళి ఇచ్చినట్టుగా ఉంటుంది. అట్లా వారి యొక్క ఆశయాలను ముందు తీసుకుపోతాం అని చెప్పి మనంతా ప్రతిజ్ఞ చేస్తూ నివాళికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. నారాయణ గారి, ధనమ్మ గారి, లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఈ గ్రామ పార్టీ కార్యకర్తలు, సభ్యులు అందరి ముందుగా నమస్కారం. ముందుగా కమిటీ బండి నారాయణ గారికి, ధనమ్మ గారికి, లక్ష్మి గారికి పార్టీ జిల్లా కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తా ఉన్నాను. చాలా విషయాలు మన ముందు మాట్లాడిన నాయకులు చెప్పారు. ఈ గ్రామంలో గ్రామ అభివృద్ధిలో నారాయణ గారి పాత్ర లేకుండా ఈ గ్రామ అభివృద్ధి జరగలేదు. రాజకీయంగా ఏ మార్పులు వచ్చినప్పుడు కూడా గ్రామ సమస్యల పరిష్కారంలో, ఊళ్ళో వచ్చేటువంటి వివాదాల పరిష్కారంలో, అభివృద్ధి చేయటంలో ఎక్కడికైనా పోయి ప్రభుత్వంలో ఎవరున్నా, ఎమ్మెల్యే ఎవరైనా, మంత్రి ఎవరైనా పోయి కలిసి మా ఊరికి ఇది కావాలని చెప్పేసి అందరినీ కలుపుకొని తీసుకుని పోవటం నారాయణ గారు చాలా కీలక పాత్ర వహించాడు. ఊరు అభివృద్ధిలో ఎంత పాత్ర వహించినప్పుడు ఆయన ఎప్పుడు కూడా గ్రామ సర్పంచ్గా, ఎంపీటీసీగా ఎప్పుడు ఆయన పోటీ చేయలేదు, పదవుల్లో ఎప్పుడు లేడు. కానీ ఈ ఊళ్ళో ఎవరు సర్పంచ్ కావాలన్నా, ఎవరు ఎంపీటీసీ కావాలన్నా నిర్ణయించే కింగ్ మేకర్ అంటే నారాయణ గారు. తను నిర్ణయించేవాడు. తను ఎప్పుడు కావాలి పదవి కోసం ఆలోచన చేయలేదు. ఆ రకంగా చాలా మంది మనం చూస్తున్నాం, పదవుల కోసం పాకులాడేవాళ్ళు, పోటీ పడేవాళ్ళు, దానికోసం చాలా ఆరాటపడేవాళ్ళు, వాటి కోసం ఎన్ని లక్షలైనా, ఎన్ని కోట్లైనా కుమ్మరించే వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా నాకు ఈ పదవి కావాలి, నేను ఉంటాను, నేను పోటీలో ఉండాలి, నాకు పదవి కావాలని చెప్పి ఆయన ఎప్పుడు కోరుకోలేదు. ఎవరైతే బాగుంటుంది ఈ ఊరికి అని చెప్పి ఆయన నిర్ణయించే దాంట్లో ముఖ్యమైన పాత్ర వహించేవాడు. గెలిచిన తర్వాత గెలిచినటువంటి ప్రజాప్రతినిధులను కూడా ఎంట పెట్టుకొని తిరిగి ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, వారి పరిష్కారం కోసం ఏం చేయాలని చెప్పే దాంట్లో ఆయన చాలా ముఖ్యమైన పాత్ర వహించాడు. మొదట్లో నారాయణ గారు రాజకీయంగా కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ రాజకీయాల్లో కొనసాగారు. తర్వాత ఈ ఊళ్ళో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు ఉంది. కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్న వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ పద్ధతుల్లో కాకుండా ఒక పెత్తందారులాగా అనేక రకాల అరాచకాలు పాల్పడుతుంటే దాన్ని ఎదుర్కొనే క్రమంలో నిజంగా చూస్తే రాజకీయంగా కాంగ్రెస్ ఉన్నా, వేరే కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా, ఆచరణలో కమ్యూనిస్టులు ఉండే పద్ధతులు నారాయణ గారు వ్యవహరించాడు. కమ్యూనిస్టులు ఉన్న వాళ్ళు కమ్యూనిస్టేతర పెత్తందారులాగా మారిపోయిన దశలో ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ప్రవేశించాడు. ఆ తర్వాత రమేష్ని ఈ గ్రామంలో, ఈ ఊళ్ళో ఆనాడు ఎమ్మెల్యే పార్టీగా మీ అంతా వచ్చి గ్రామంలో దాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు ఆయన ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ ఆ రోజు వెనక నుంచి ప్రోత్సహించాడు, మద్దతు ఇచ్చాడు. తర్వాత రమేష్ను కూడా ఆయన అనేక రకాలుగా ప్రోత్సహించాడు. అనేక నిర్బంధాలు వచ్చినా, కేసులు వచ్చినా, అనేక తగాదాలు వచ్చినా అన్నింటిలో కూడా ఆయన కుటుంబ పరంగా ఆయన చాలా మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పడ్డప్పటికి కూడా వాటి అన్నింటినీ కూడా ఎక్కడ కూడా ఇరికిపోకుండా రమేష్కి అండగా మద్దతు ఉంటూ ఈ ఊళ్ళో పార్టీకి మద్దతుగా ఉంటూ ఆయన పనిచేస్తూ వచ్చాడు. క్రమంగా సిపిఎం పార్టీ పూర్తిగా అయిన తర్వాత ఇక అప్పటి నుంచి ఆయన పూర్తిగా సిపిఎం పార్టీని ప్రధాని వేసుకుని ఈ గ్రామంలో పార్టీకి ఆయన టెక్నికల్గా సభ్యుడిగా ఉండాలి అనే సమస్య కాకుండా అన్ని వ్యవహారాల్లో తను సహకరించే విధంగా తను ముఖ్యమైన పాత్ర వహించాడు. ఆ రకంగా తర్వాత చూసాం నారాయణ గారు
నాన్నగారి కుటుంబాలు కమ్యూనిస్ట్ పార్టీలకు వచ్చిన తర్వాత, ఆయన చెల్లెంత వచ్చిన తర్వాత, అప్పుడుదా కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీ లేదు. ఇప్పుడు ఎక్కడ పోయారు? రివర్స్లో పోయారు. నారాయణగారు కమ్యూనిస్ట్ అయితే కమ్యూనిస్టులు ఉన్నవాళ్ళు కాంగ్రెస్ అయిపోయారు. ఇది ఊళ్ళో పరిణామం. అందుకనే ఏమైనా ఈ గ్రామంలో ఈరోజు సిరిమరికి ఒక ప్రత్యేకత ఉండటంలో కానీ, ఈ ఊళ్ళో పద్మ సర్పంచ్ ఎన్నికైనాడు ఊళ్ళో పోవడానికి ఊళ్ళో దారులు కూడా లేవు. చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, గ్రామం చాలా అస్తవ్యస్తంగా ఉంది. తిరిగి అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దీన్ని సహించలేక అడ్డుపడి కాలువ తీయొద్దు, రోడ్డు వేయొద్దు, గోడ జరపొద్దు, ఇటువంటి అనేక వివాదాలు సృష్టించి అనేక సమస్యలు పట్టుకుంటూ అనేక ఎదుర్కోవడంలో వాటి కోసం చాలా తీవ్ర స్థాయిలోనే ఘర్షణ పడాల్సి వచ్చింది. గ్రామ అభివృద్ధి కోసం చాలా తీవ్రంగానే పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ రకంగా పోరాటం చేయడం వల్ల ఈ గ్రామం 2 సార్లు ఉత్తమ పంచాయతీ ఎన్నికైంది. రాష్ట్ర స్థాయిలో పంచాయతీకి గుర్తింపు వచ్చింది. ఆ రకంగా గ్రామంలో ఈరోజు ఆనాటికి ఈనాటికి పద్మ కంటే ముందున్న గ్రామం చూస్తే, తర్వాత చూస్తే వాళ్ళు ఏమాత్రం పోలికలు లేకుండా ఊరు మారిపోయిన పరిస్థితి మనం చూసాం. ఇటువంటి అభివృద్ధులు అన్నింటిలో కూడా పనులు చేయించడంలో సర్పంచ్కి పద్మన్న, రమేష్ వీళ్ళంతా నాయకత్వం వహిస్తున్నప్పుడు కూడా పనులు జరిగే దగ్గర ఉండి అవి నాణ్యంగా ఉండేట్టుగా, ఆ పనులు సక్రమంగా జరిగేటట్టుగా ఆయన పర్యవేక్షణ, ఆ రకంగా మిగతా వాళ్ళు చాలా మందిని కలుపుకొని, గ్రామంలో ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకొని సొంత పని కనుక జరుగుతుంది ఎట్లా దగ్గర నుండి జరుగుతారో అటు గ్రామ అభివృద్ధిలో కూడా ఆయన సొంత పనిలాగానే భావించి నారాయణ గారు తను పనిచేశాడు. చివరిదాకా ఒక మంచి గ్రామ నాయకుడిగా, ప్రజానాయకుడిగా, ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో ఈ గ్రామం ఉండాలని చెప్పేసి, రాజకీయాలు ఎన్నున్నప్పుడు అందరూ కలిసి ఊరు అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి, అంతకుముందు ప్రత్యర్థులు ఎంత ఇబ్బంది కలిగించినా కూడా మన అవసరం కలుపుకుని పోవటంలో, వాళ్ళతో మాట్లాడటంలో నారాయణ గారు చాలా ఉదారంగా, చాలా విశాలమైన ఆలోచనతో ఆయన ఊరు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర వహించాడు. ఇంకొంతకాలం బతికే వేసినప్పుడు కూడా త్వరగానే ఆయన ఆరోగ్యం దెబ్బతిని చనిపోయాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి ధర్మగారు చనిపోయింది. అట్లాగే లక్ష్మి గారు కూడా అనారోగ్యానికి గురై, ధర్మగారి పాత్ర కూడా అన్నిటి నేపథ్యంలో, అన్ని విషయాల్లో, అన్ని సంఘటనలో ఆమె బయటకు వచ్చి ఏం చేయనప్పటికీ కూడా కుటుంబాన్ని వెనకాల నడిపించడంలో నారాయణ గారికి కానీ, తర్వాత రమేష్కి కానీ వెనక నడపడంలో ధర్మగారు కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా, నారాయణ గారి కొడుకులు, కూతుళ్ళు అందరూ కూడా ఈరోజు కమ్యూనిస్టు ఉద్యమంతో పార్టీకి వెనక అండదండగా ఉండి ఉద్యమంలో ప్రధాన భాగస్వామ్యం వహిస్తూ ఈ గ్రామంలో పార్టీ అభివృద్ధిలో కానీ, గ్రామ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర కుటుంబం పోషిస్తూ ఉంది. లక్ష్మీ గారు అట్లాగే తను ఈ పార్టీకి చాలా అన్ని రకాలుగా, అన్ని సందర్భాల్లో తన ఇల్లును కూడా పార్టీ కార్యక్రమాలకు ఆమె చాలా ఉపయోగపడుతుంది. ఆమె కొడుకులు, కోడలంతా కూడా ఈరోజు సమాజం రావాలి, అసమానతలు లేని సమాజం రావాలి. ఆర్థికంగా, సామాజికంగా ఇవాళ దేశం అనేక అసమానతతో ఉంది. అనేక దేశం మనం చూస్తూ ఉన్నాం. ఇలా మతం పేరుతోటి, కులం పేరుతోటి, ప్రాంతం పేరుతోటి వాళ్ళ దేశంలో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. చివరి దేవుణ్ణి కూడా పట్టుకొచ్చి రాజకీయాలు దింపారు. ఇప్పుడు అయోధ్య రాముని పట్టుకొచ్చి రాజకీయాలు నిలబెట్టారు బీజేపీ వాళ్ళు. అంటే దేవుడు అనేది, మతం అనేది విశ్వాసానికి సంబంధించిన వ్యక్తిగతమైనది. అది కానీ వాటిని కూడా రాజకీయాల్లోకి విడిచి, ఆ రాజకీయాల్లో ప్రభావితం చేసి ఇవాళ రాజకీయ విధానాలతో కాకుండా ప్రజలకు ఉన్నటువంటి సెంటిమెంట్ని, ప్రజలకు ఉన్నటువంటి సున్నితమైన ఆ భావాలని రెచ్చగొట్టి వాటిని మలిచే విధంగా దేశ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు పెద్ద ఎత్తున దేశాన్ని లూటీ చేస్తూ ఉన్నారు. దేశంలో ఉన్న సంపద మొత్తం కూడా కొద్దిమంది కార్పొరేట్లకు దోచిపెడతా ఉన్నారు. మరొక వైపున ప్రజలపైన భారం వేస్తూ ఉన్నారు. చివరికి వ్యవసాయ రంగాన్ని కూడా లేకుండా చేసి, ఇప్పటికే వ్యవసాయ రంగాన్ని గత 30 సంవత్సరాలుగా అనుసరించి ఆర్థిక విధానాల వల్ల ఈ దేశంలో వ్యవసాయ రంగం రైతులంతా నష్టపోయారు. వ్యవసాయం అంటే దండగానే పరిస్థితి వచ్చింది. కానీ వ్యవసాయం చేయడానికి ఇష్టపడలేదు. కొత్త తరం వాళ్ళు వ్యవసాయం చేయాలని చెప్పంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే వ్యవసాయం చేస్తే కష్టాలు, వ్యవసాయం చేస్తే నష్టాలు, అప్పుల పాలు కావడం తప్ప ఏముంది వ్యవసాయం అని చెప్పి భయపడే విధంగా వ్యవసాయ రంగాన్ని మార్చారు. వ్యవసాయ రంగాన్ని గతంలో ఇచ్చేటువంటి సహకార సొసైటీలు కానీ, ప్రభుత్వ మద్దతు కానీ, బ్యాంకు రుణాలు కానీ, పంటలకు మద్దతు ధరలు కానీ, గిట్టుబాటు అయ్యే విధంగా ధరలు నిర్ణయించడంలో కానీ ఒకప్పుడు ఉండేది. ఇవాళ అది లేకుండా పోయింది. పూర్తిగా ఇది ప్రభుత్వం చేతుల నుంచి పోయి వ్యాపారులకు, కార్పొరేట్ చేతులకు వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఇటువంటి దశలో ఇప్పటికి ఉన్న భూములను కూడా కార్పొరేట్ కంపెనీలు దోసిపెట్టే విధంగా మోడీ గారు చట్టాలు పట్టుకొచ్చారు. 3 వ్యవసాయ మార్కెట్ లేకుండా భూములు మొత్తం కార్పొరేట్ కంపెనీలకు తీసుకునే విధంగా, రైతుల్ని శుభ్రంగా వ్యవసాయం నుంచి బయటకు నెట్టేసే విధంగా చట్టాలు పట్టుకొస్తే దానికోసం దేశంలో చాలా పోరాటాలు జరిగాయి. పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు జరిగాయి. రైతు ఉద్యమాల్లో సిపిఎం పార్టీ చాలా ముఖ్యమైన పాత్ర వహించింది.
మన చనిపోయినటువంటి సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారి నాయకత్వంలో సిపిఎం పార్టీ అఖిల భారత కిసాన్ సభ తీసుకున్న చొరవతోటి మొత్తం 500 రైతు సంఘాలను ఐక్యం చేసి 13 మాసాల పాటు ఢిల్లీ చుట్టూ సరిహద్దుల్లో మోహరించి ప్రభుత్వం దిగొచ్చేదాకా 750 మంది రైతులు చనిపోయినప్పటికీ కూడా వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం 3 కాలాలను కూడా అన్నిటిని తట్టుకొని నిలబడి రైతులు చేసిన పోరాట ఫలితంగా నరేంద్ర మోడీ అనివార్యంగా దిగొచ్చి భవిష్యత్ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ చేసిన అనేక రకాల ఈ జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలపైన భారాలేయటం, దేశంలో ఉన్న సంపదంతా కూడా సంపదంతా ఎవరిది? ప్రభుత్వ రంగాన్ని. విశాఖ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, బొగ్గు గనులు కానివ్వండి, ఉక్కు ఫ్యాక్టరీలు కానివ్వండి, మొత్తం ఆయిల్ కంపెనీలు కానివ్వండి, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలని వాళ్ళ ఎల్ఐసి దగ్గర నుంచి అన్నింటినీ కూడా తిరిగి ఈ లాభాలున్న సంస్థలను మొత్తం కూడా పెట్టుబడిదారులకు తక్కువ రేటుకి దోచుకునే విధంగా ఇచ్చే విధంగా ప్రభుత్వం దోపిడీ చేసి పెడతా ఉంటే తిరిగి ఖజానాన్ని పుడుచుకోవడం కోసం ప్రజలపైన భారం, ఇంటి పన్నులు పెంచడం, ఆస్తి పన్ను పెంచడం, పెట్రోల్ డీజిల్ రేటు పెంచడం, అనేక రకాల వస్తువుల ధరలు పెరగడం, ఇవాళ ఉల్లిగడ్డలు 80 నుంచి 100 రూపాయల దాకా పెరిగిపోయే కాడికి వచ్చింది. ఈ రకంగా కొంతమంది కోటీశ్వర్లకి పెట్టుబడిదారులకి దోసి పెడతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలో అసమానత పెరిగిపోతా ఉంది, నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. ఇక్కడ చదువుకున్నవాడికి అవకాశాలు లేక ఇవాళ చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు లేక పనులు లేక మనం దేశాలు పెట్టుకుని పోవాల్సి వస్తూ ఉంది. అనేక గల్ఫ్ దేశాల్లో ఏ దేశం పైన తెలుగు వాళ్ళు ఉన్నారు, భారతీయులు ఉన్నారు. అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, యూకే అన్ని దేశాలు ఎక్కడ చూసినా ఎందుకు పోతున్నాం? ఈ దేశంలో వనరులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాటిని ఉపయోగించి సమాజానికి ఉపయోగపెట్టి అభివృద్ధి చేసే క్రమంలో ఉద్యోగాలను సృష్టించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. ఇలాంటి పనులు చేయకుండా ఈ ప్రభుత్వం ఈ వనరుల మొత్తాన్ని కూడా ఆదాని అమ్మాది లండలు దోసి పెడతా ఉంది. మోడీ గారు వచ్చిన నాటికి 50,000 కోట్ల ఆస్తున్న ఆదాని ఇవాళ ఈ 10 సంవత్సరాల్లో 16 లక్షల కోట్ల ఆస్తులు పెరిగాయి. ఎట్లా సాధ్యమైంది? దీని లూటీ కంటే ఇంకా పెద్ద చెప్పాలి ఆ పదం మనం. ఆ రకంగా దేశం అంతా లూటీ అవుతుంది. పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గాంచి ప్రారంభమయ్యే వల్ల అది కొనసాగుతూ ఉంది. బీజేపీ కాంగ్రెస్ తేడా ఏంటంటే కాంగ్రెస్ కాస్త ఉన్నంతలో ఉన్న కనీస ప్రజాస్వామ్యాన్ని అంగీకరిస్తుంది, భిన్నాభిప్రాయాల్ని అంగీకరిస్తుంది, రాజ్యాంగాన్ని, సెక్యులరిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది కాంగ్రెస్. అమలు చేసే సంగతి తర్వాత సంగతి. ఇది కూడా లేకుండా చాలా బీజేపీ చేస్తుంది. అందుకనే ఈ మధ్య తేడా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విధానంలో తేడా కూడా లేదు అది. అందుకే రేపు ఇవాళ కార్పొరేట్ మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ వెనకాల ఉన్నారు, ఇప్పుడు బీజేపీ వెనకాల చేరారు, రేపు మళ్ళీ కాంగ్రెస్ వచ్చి పక్కన చేరే అవకాశం ఉంది. అందుకనే విధానాలు మారాల్సిన అవసరం ఉంది. ఈ దేశ సంపద, దేశ వనరులు ఈ దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం భారత ప్రజలందరికీ చెందే విధంగా ఆర్థిక విధానం ఉండాలి తప్ప కొద్ది మందికి దోచిపెట్టే విధంగా ఉండబట్టి ఇవాళ మనం చాలా మంది పిల్లలంతా కూడా ఈ దేశాలకు పోవాల్సి వస్తూ ఉంది, బయట దేశాలకు పోతా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇలాంటి సమాజం పోవాలి, అందరికీ విద్య ఉండాలి. పెట్టుబడిదారీ దేశాల్లో కూడా మన నమూనాగా చెప్పుకున్న దేశాల్లో కూడా విద్య అనేది వీళ్ళ ప్రభుత్వమే అందరూ ఉచితంగా అందిస్తూ ఉంది. కానీ ఈ దేశంలో చాలా ఖరీదు అయిపోయింది. 5వ తరగతి చేరేవాడు 1,50,000 రూపాయలకు అమ్మవాళ్ళు ఫీజు కడతా ఉన్నారు ఇప్పుడు 5వ తరగతిలో. ఇంత ఖరీదైన పరిస్థితి అవ్వకూడదు. అందుకనే ఇది అందరికీ అందుబాటులో ఉండాలి, ప్రభుత్వ రంగం నిర్వహించాలి. విద్య, వైద్యం కానీ, ఉపాధి కానీ, అట్లాగే రైతులకు గిట్టుబాటు ధరలు కానీ, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని చెప్పంటే ప్రభుత్వం ఒక మద్దతు పెంచాలి, దీన్ని పెట్టుబడులు పెంచాలి, వ్యవసాయ రంగానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు పెట్టాలి, ఉద్యోగాలు సృష్టించవచ్చు, రైతులు నిలబెట్టవచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పనులు చేయడం లేదు. కాబట్టి అలాంటి సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని గౌరవించినట్టు అని చెప్పి తెలియజేసుకున్న నారాయణ గారికి మరొకసారి, ధనమ్మ గారికి, లక్ష్మణ్ గారికి కూడా పార్టీ జిల్లా కమిటీ తరఫున విప్లవాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు మా తాతయ్య 10వ వర్ధంతి ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది. మా తాతయ్య గురించి చెప్పడానికి అంటే అందరూ చెప్పే చిన్నప్పటి నుంచి వింటున్నాం, కానీ మాతో ఎలా ఒక తాతయ్యగా అందరినీ కలుపుకుపోవడం, ఎవరి మధ్యలో తేడాలు లేకుండా చూడడం, ఇలాంటి మంచి లక్షణాలు చాలా ఉన్నాయి. మేము ఈరోజు ఇంత హ్యాపీగా అందరం కలిసి పెదనాన్నలు, అత్తయ్యలు ఉన్నామంటే మా తాతయ్యే కారణము. అలాగే మా నాన్నమ్మ కూడా ఇంట్లో ఎవరి మధ్యలో తేడాలు చూపించకుండా అందరం ఎలా కలిసి ఉండాలి, అందరి మధ్యలో ప్రేమ ఎలా ఉండాలి అని ఎప్పుడు ఆ విధానంలో అలా చూపించేవాళ్ళు. అందుకే మేము ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంత కలిసిమెలిసి ఒకళ్ళంటే ఒకళ్ళు ఆప్యాయంగా ఉండగలుగుతున్నాము. ఇంకా మా అత్తయ్య గురించి చెప్పాలి అని అంటే ఎప్పుడు ఒక క్వశ్చన్ బ్యాంక్ లాగా మేము ఎప్పుడు వచ్చినా చెప్పాలంటే చాలా మిస్ అవుతున్నాం మా అత్తయ్యని ఈరోజు.
ఇన్ని సంవత్సరాలు ఇక్కడ నుంచి వచ్చి ఎప్పుడు వచ్చినా ఒక క్వశ్చన్ మార్క్ లాగా అన్ని అడుగుతూ ప్రతిదీ వివరంగా అడిగి తెలుసుకోవాలి. మా తమ్ముళ్ళు నేను లేకపోతే ఏమైపోయే వాళ్ళు అనేది ఉండేది. అంత చదువు మీద ఎక్కువ ఆసక్తి, చదువుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అన్నదాన్ని బాగా ప్రోత్సహించి ఈరోజు మా పెదనాన్నలు మా డాడీ ఇలా ఉండడానికి ఒక రకంగా మా అత్తయ్యే కారణం అని అందరూ చెప్తుంటే ఏమనుకున్నా, కానీ అది నిజమే. ఈరోజు ఇక్కడ ఉండి అందరినీ చూస్తూ ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంతమంది అభిమానిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా 10 years నుంచి నడుపుకుంటూ వచ్చిన సిపిఎం గ్రామ కమిటీకి ధన్యవాదాలు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా నా వంతు సహాయకారం ఎప్పుడూ నా సైడ్ నుంచి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని తెలియజేస్తూ థ్యాంక్ యూ. నాయనమ్మ అత్తయ్య అందరినీ చాలా మిస్ అవుతున్నాను. థ్యాంక్స్ బాబాయ్, ఇది ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్స్ పిన్ని. ఒకటి మాత్రం చెప్పగలను, మన చిరుమరి గ్రామానికి స్కూల్స్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ నా వంతు నేను చేయడానికి ఎప్పుడు ముందుంటాను. మన కొత్త ఈ ఫ్యామిలీ ట్రస్ట్ ఏదైతే ఉందో బండి ఫ్యామిలీ ట్రస్ట్, మన ఫ్యామిలీ ట్రస్ట్ నుంచి కానీ లేదంటే నేను 11 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన సుగంధ ఫౌండేషన్ కానీ వీటి నుంచి ఎంతో కొంత హెల్ప్, ఏదో చేసేస్తామని కాదు కానీ స్కూల్స్ పరంగా, హెల్త్ కేర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా వీటి పరంగా చేయటానికి 100% మేము ముందుంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిసారి మా కుటుంబ సభ్యులు ఈ వర్ధంతి సభ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇది మొదటిసారి రావటం, ఎప్పుడు రాలేదు. చాలా గుడ్ జాబ్ బాబాయ్, అంతే. థ్యాంక్ యూ. ఉద్యోగ జీవితంలో ఉన్న ఈ పార్టీలకు సంబంధించింది కానీ పార్టీలకు ఖచ్చితంగా కానీ మేము ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మా జీవితం అంతా కూడా ప్రజాసేవలో ఖచ్చినప్పటికీ కూడా ఏదో ఒక ప్రభావం అయితే లేకుండానే మేము ముందుకు సాగాం. ముందుగా మా బండి వంశంలో తాతయ్య నారాయణ గారు, వెంకయ్య గారు, వీళ్ళిద్దరూ తెర వెనక నారాయణ గారు ఉంటే తెర ముందు వెంకయ్య గారు సర్పంచ్గా చాలా కాలం పనిచేశారు. దీంట్లో ఏంటంటే మా నాన్న వాళ్ళు ఎప్పుడు కూడా బాబాయిలు అడిపోతే అంటే అదే కొనసాగుతుంది ఇప్పుడు బండి రమేష్ విషయంలో కూడా. అంటే కుటుంబ పరంగా పార్టీలు ఏమిటి అనేది చూసేవాళ్ళం కాదు. మనమంతా ఏకంగా ఉండాలి, మనమంతా ఐక్యంగా ఉండాలి, సమిష్టిగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం అనేది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత క్రమంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళకి ప్రత్యామ్నాయంగా సిపిఐ పార్టీలో చేరారంట. ఆ సిపిఐ పార్టీలో చేరినప్పుడు కూడా చాలా గుర్తు నాకు, వారం రోజుల పైన వచ్చింది. ఆ తర్వాత క్రమంలో రమేష్ ఎమ్మెల్యే పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఇక్కడ రాస్తాయి క్లాసులు జరిగింది. అప్పుడు కూడా కుటుంబాలు మొత్తం కూడా వాళ్ళకి ఏ సహాయ సహకారాలు కావాలని కూడా అందించడం జరిగింది. అంటే అది ఒక నిబద్ధతతో కూడిన సాంప్రదాయం మాకు ఉండేది. దాంట్లో భాగంగానే ఏదైనా కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా ఈ ఊర్లో అప్పుడు రక్షిత మంచినీటి సరఫరా స్కీమ్ వస్తే ట్యాంక్ కట్టడానికి బోర్ వేయడానికి ప్లేస్ ఎక్కడ అని నేను అప్పుడు మృగండలో చేస్తున్నాను. తాతయ్య పిలిచి గోవిందరావుని దాంట్లో కట్టిద్దామంటే ఓకే అన్నా. అంటే ఈ రోజు వరకు కూడా గ్రామంలో నీటి సరఫరా మా భూమిలో నుంచి ఉన్న బోర్ నుంచి ట్యాంక్ నుంచి నడుస్తుంది. చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను నేను. అంటే గ్రామానికి మనం ఎంత చేసాము అనేది కాదు, కొంతైనా చేస్తే అది ఖచ్చితంగా ప్రజలు గుర్తుంచుకుంటారు. ఈరోజు యాక్చువల్గా కాలనీ కూడా ఈ నీళ్ళే పోయాయి మొదట్లో, ట్యాంక్ నీళ్ళు. తర్వాత గ్రామం పెద్దదైంది, అక్కడ కూడా ఒక మినీ ట్యాంక్ కట్టడం జరిగింది. కానీ ముందు ట్యాంక్ మనము దాన్ని ప్రపోజ్ చేసి లైన్ చేసినప్పుడు చిరుమరి కాలనీ కూడా ఇక్కడ నుంచే ఇవ్వడం జరిగింది వాటర్. కరెక్ట్ కదా? తర్వాత తాతయ్యతో మాకున్న అనుబంధం ఏంటంటే నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని, బాల్యంలో బాగా ఇక్కడ అన్ని ఇళ్లలో తిరుగుతూ ఉండేవాళ్ళని. మా నాయనమ్మలు, మా తాతయ్యలు అందరూ బాగా ఆత్మీయంగా ఉండేవాళ్ళం. కొత్తపల్లి జిల్లా హుస్సేన్ ఎమ్మెల్యే గారు ఆయన ఆకస్మికంగా మరణించినప్పుడు మధ్యంతర ఎలక్షన్ వచ్చింది, ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఆయన సిపిఐ తరఫున ఒక లీడరు భూపతిరావు గారికి గెలిచాడు. ఆయనకి ఇక్కడే ఆతిథ్యం ఇచ్చాం. నేనే ఒక చిన్న కోడిని కోసి మేమే వంట చేసి పెట్టాం ఆయనకి. అంటే అట్లా పార్టీలు అనేది ఏమీ లేకపోయినప్పుడు కూడా అందరం కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అదే నానుడి అంటే అదే ఒక టెంపో ఇప్పుడు నడుస్తూ ఉంది.
ఇక ముందు కూడా ఏ కార్యక్రమాలు నడిచినా కూడా అంతే తీసుకెళ్ళడానికే. ఇప్పుడే మా సందీప్ కూడా చెప్పాడు, రచన కూడా చెప్పింది, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం పుట్టిన గ్రామము, మనం పెరిగిన గ్రామం, మన ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా, ఇక్కడ ఉన్న ఆత్మీయులంతా కూడా మనకి మన కుటుంబ సభ్యులు కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఎవరైతే ఈ గ్రామం నుంచి ఒక స్థాయికి, ఆర్థికపరమైన స్థాయికి వెళ్ళారో వాళ్ళంతా కూడా కొంత ఇక్కడ ఉన్న పేద బడుగు వర్గాల ప్రజలకి, అక్కడ ఉన్న పిల్లలకి విద్యా అవకాశాలను మెరుగుపరచడానికి కానీ ఈ గ్రామంలో ఒక గ్రంథాలయం, ఎవరన్నా ఇక్కడ నుంచి మన గ్రామం నుంచి డెవలప్ అయిన వాళ్ళందరూ కూడా సహకరిస్తే గ్రామాన్ని డెవలప్ చేసుకోగలం. మా చిన్నతనంలో అయితే మా బజార్ నుంచి మేము బస్టాండ్ దగ్గరికి వెళ్ళాలంటే మోకాళ్ళ గుంటల్లో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి మనం దాన్ని అధిగమించాము. ఊరు చుట్టూ కూడా అన్ని రోడ్లు డెవలప్ అయ్యాయి, హైవేస్ కూడా మనకి అతి తక్కువ దూరంలోనే డెవలప్ అవుతున్నాయి. ఏదైనా ఈ కార్యక్రమాన్ని 10వ వర్ధంతి సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు బండి రమేష్, వెంకటేశ్వర గారు, మాధవ్ గారికి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటే జ్ఞాపకార్థం ఈ సభ నిర్వహిస్తున్నందుకు మా బాబాయ్కి థ్యాంక్ యూ తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం మా తాతయ్య చనిపోయినప్పుడు 10 years నుంచి ఇలానే అందరం కలుస్తూ ఉన్నాం. అండ్ వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు చూపించిన ప్రేమ అనన్యమైనది, ఎప్పటికీ మరవనది. వాళ్ళు ముగ్గురు చూపించిన ప్రేమ ఇప్పటికీ నేను మర్చిపోను. అండ్ వాళ్ళు నేర్పించిన విలువలు నేను ఎప్పటికీ అవి మరవను. ఈ టైం మా బాబాయ్ ఇలా ఆర్గనైజ్ చేసినందుకు అండ్ పార్టీ మెంబర్స్ని ఇన్వైట్ చేసి ఆర్గనైజ్ చేస్తూ కూర్చున్నాను. చాలా విషయాలు మాట్లాడారు. ప్రతి సంవత్సరం కూడా మామయ్య వర్ధంతి సభలో మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాము. ఆయన చేసినటువంటి గ్రామ అభివృద్ధి కానివ్వండి, ఆయన చేసినటువంటి త్యాగం కానివ్వండి, ఆయనకి సపోర్ట్గా ఉంటూ ఆ రోజుల్లోనే పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు ఆయన మొత్తం రాజకీయ సేవ కుటుంబం ఉంటే ఆయనకి అండదండగా ఉంటూ ఎంతమంది కరంగా అందించినటువంటి మా అత్తయ్య గారు. దీనితో పాటు వాళ్ళిద్దరికీ ఒకళ్ళు కుటుంబంలో పరిమితమై ఒకళ్ళు రాజకీయాల్లో పరిమితమైతే కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ముఖ్యంగా వాళ్ళ తమ్ముళ్ళని చదివించే దాంట్లో, కుటుంబాన్ని నడిపించే దాంట్లో, వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్లే దాంట్లో కీలకమైనటువంటి పాత్ర లక్ష్మి గారిది. ఈ రోజు వీళ్ళందరూ ఈ స్థాయిలో ఉన్నారన్నా, వాళ్ళ పిల్లల్ని ఈ అభివృద్ధిలో ఉన్నదన్నా ఆమె పాత్ర చాలా కీలకమైంది. చివరికి చనిపోయేంత వరకు కూడా ఆమె ఎప్పుడు కుటుంబంలో ఆలోచిస్తూనే ఉండేది. తనకెన్ని ఇబ్బందులు వచ్చినా, తన మనసులో ఎంత బాధ ఉన్నా, తను ఒక స్థాయికి ఎదిగినటువంటి కొడుకు చనిపోయినా కూడా ఆ బాధను దిగమింగుతూ తను చిన్న వయసులోనే, మాకు కూడా తెలియదు ఆమె భర్త చనిపోయిన వయసు, మేము కూడా ఈ కుటుంబంలోకి రాలేదు, అప్పటి నుండి కూడా ఊళ్ళో ఉండటం, మేనత్త కొడుకు ఇవ్వడం, ఎప్పుడు కుటుంబానికి ఒక అండగా నిలిచినటువంటి లక్ష్మీ పిన్నిని కూడా మేము కోల్పోవడం కుటుంబ పరంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. సరే, ఏది ఏమైనప్పటికీ రాజకీయాల విషయానికి వస్తే చాలా విషయాలు పెద్దలు మాట్లాడారు. ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఈరోజు మన ముందు లేవు. దానికి కారణం వస్తున్నటువంటి ప్రత్యామ్నాయ రాజకీయాలు, డబ్బులతో కూడినటువంటి రాజకీయాలు, విలువలు లేని రాజకీయాలు, ఉదయం ఒక పార్టీలో ఉంటే సాయంత్రానికి ఒక పార్టీకి మారేటువంటి రాజకీయాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ అది కోసం మనం ఎంత దూరమైనా, ఎన్ని రోజులైనా, ఎంత త్యాగానికైనా మేము ప్రజల కమ్యూనిస్ట్ పార్టీగా అదే విలువలతోటి ప్రజలందరూ ఉండాలని కూడా మేము ప్రతినిత్యం చెప్తానే ఉన్నాం. దాదాపు ఇవాళ అట్లా ఉండబట్టే మన ఊరు గ్రామంలో పని చేసిన విషయంలో కూడా మేము సర్పంచ్గా చేసినప్పుడు అట్లా చేశాం కాబట్టే ఎలాంటి చిన్న ఆర్థిక పరమైనటువంటి అవినీతి ఆరోపణలు మన మీద లేకుండా ఉండబట్టే జిల్లాలో ఉన్నటువంటి టీం కానివ్వండి, రాష్ట్ర ఆ రోజు రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని సెలెక్ట్ చేసిన దాంట్లో ఇతర రాష్ట్రాలకి ఒక ఉత్తమ గ్రామ సర్పంచ్ గా ఆ రోజు రాజకీయ అందరూ కమ్యూనిస్ట్ పార్టీ సర్పంచ్లు ఎవరు లేరు. ఆ రోజు మేమిద్దరం మాత్రమే ఉన్నాం ఈ జిల్లా నుంచి, బుగ్గవీడి సరళ గారు, నేను. మమ్మల్ని అట్లా పంపించి ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మేము చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, మేము ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్స్ కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో నిలబడి ఉన్నది. ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టినప్పుడు కూడా జపాన్, జర్మనీకి సంబంధించినటువంటి టీములు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు మన అభివృద్ధిని చూసి మనని ప్రశంసించినటువంటి సందర్భంలోనే ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేము ఆ రోజు అట్లా పనిచేసాం. నా తర్వాత వచ్చినట్టు ఇవాళ కుటుంబం కానివ్వండి, ఊరు కానివ్వండి, ఆ సహకారాన్ని అందివ్వబట్టే మేము ఇవాళ జిల్లా స్థాయిలో మా శక్తి వంచన లేకుండా ప్రజల కోసం నమ్మిన సిద్ధాంతం కోసం
ఏ పేద ప్రజలైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వారికి ఎన్నుదన్నుగా ఉంటూ మనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రభుత్వం లేకపోయినా ఈ రోజు వరకు ఏ చిన్న సమస్య వచ్చిందన్నా రాజకీయాలకు అతీతంగా ఇతర పార్టీల వాళ్ళు కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చిందన్నా, హాస్పిటల్ అన్నా, ఇంకేదైనా స్కూల్ అయినా, కాలేజీ ఫీజులైనా మనకి మాత్రమే ఫోన్లు చేస్తారు. ఎందుకు చేస్తారంటే వాళ్ళు పట్టుకుంటే ప్రజల కోసం ఏదైనా చేస్తారనే ఒక విశ్వాసంతో రాజకీయాలకు అతీతంగా ఇక్కడ మన గ్రామంలో అట్లాంటి సహకారాన్ని అందరికీ అందిస్తా ఉన్నాం. ఈ రోజుకి భవిష్యత్తులో కూడా అదే పద్ధతిలో మేము రాజకీయాలకు అతీతంగా అట్లనే వారికి సహకారాన్ని అందిస్తామని చెప్పేసి ఇప్పుడే మా పిల్లలు కూడా శపథం చేశారు. కరోనా టైంలో దాదాపు ఒక 10 లక్షల రూపాయలు విలువ చేసే ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్ మూసేస్తా ఉంటే, ప్రజలకు ఆరోగ్యం అందకపోతే మేము పార్టీ ఆఫీసుల్ని కేంద్రాలుగా ప్రకటిస్తే కరోనాకి వారు తక్షణం ఆలోచించి వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ని సహకరించి 10 లక్షల రూపాయలు జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అంబులెన్సులు ఫ్రీగా ఇవ్వని టైంలో ఫ్రీగా ఇచ్చి సర్వీస్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు చాలా జిల్లా ప్రజల్లోనే ఒక చర్చ జరిగింది. అదే కాదు, ఈ గ్రామంలో కరోనా వచ్చి హాస్పిటల్ పోలేక వేలకు వేలు గుమ్మరించలేక ఇబ్బంది పడతా ఉంటే ఇదే పిల్లలు దాదాపు ఒక నెల 15 రోజులు కరోనాతో ఎవరి కుటుంబాలని వాళ్ళ ఇళ్లలోనే ఉంచి ఒక వంట మనిషిని పెట్టి అట్లా సహకారాన్ని అందించగలిగిన దాంట్లో కూడా వాళ్ళ పాత్ర చాలా కీలకమైంది. ఇదే కాదు, రేపు భవిష్యత్తులో ఏదొచ్చినా కూడా ఇవాళ విద్యా వైద్యం చాలా కీలకం. విద్యా వైద్యం వ్యాపారం అయిపోయింది. ఆ వ్యాపారంలో చాలా మంది చదివించుకునే దాంట్లో కానీ మంచి వైద్యాన్ని అందించే దాంట్లో చాలా మంది చనిపోతా ఉన్నారు. అది కాదు, వాళ్ళకి కావాల్సింది విద్యా వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏదైతే సందీప్ చెప్పాడో అట్లా మనం ఉంచే దానికోసం మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఆడపిల్లల్ని చదువు మానేస్తా ఉంటే బయట గ్రామాలకు పంపించకపోతే నేను సర్పంచ్ ఉన్న టైంలో పెద్ద ఎత్తున వరంగల్ దాకా, హైదరాబాద్ దాకా ఇంటర్మీడియట్ బోర్డు 10th క్లాస్ బోర్డుకి వెళ్ళి పెద్ద ఎత్తున ఫైట్ చేసి మనం ఇవాళ ఆ స్కూల్ ని సొంత స్థలంగా గ్రామ పంచాయతీ పరిధిలో సొంతంగా స్థలం కొని స్కూల్ కడితే ఇవాళ మన ఊరు పిల్లలు కూడా ఆడ మొగనే తేడా లేకుండా ఉన్నత చదువులు చదివించుకోవడానికి అది ఒక ఉపయోగకరంగా ఉంది. అట్లా భవిష్యత్తులో మిగతా అన్ని విషయాల్లో మా మామయ్య గారు చూపినటువంటి బాట ఏదైతే ఉందో ఆ బాటలో నిత్యం పేద ప్రజల్ని అంటి పెట్టుకొని పనిచేసే దాంట్లో మా శక్తి వంచన లేకుండా మేము అట్లా పని చేస్తామని అప్పుడే వారికి ఇచ్చినటువంటి నిజమైన నివాళి అని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. కామ్రేడ్ రామయ్య, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నున్న నాగేశ్వరరావు గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్న వెంకటేశ్వరరావు గారు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, మా బంధువు సీనియరు, మా నాన్నకి ఆత్మీయుడు చాగంటి నారాయణ గారు పెద్దలు, అలానే పార్టీ మండల కార్యదర్శి కామ్రేడ్ పురుషోత్తం దయాల శ్రీను గారు, వెంకన్న గారు, ఇంకా రిటైర్ ఎండిఓ గారు, కుటుంబ బంధువు బండి గోవిందరావు గారు, హాజరైన మీ అందరికీ ముందుగా అభినందనలు. ఈరోజు నాకంటే ముందు మాట్లాడిన భక్తులందరూ విషయాలు వివరంగా చెప్పారు. మూడో విషయం అంటే ఒక కొత్త విషయం, కేతినేని లక్ష్మి గారిది కూడా ఈరోజు మనం ఇద్దరిది కలిపి ప్రతి సంవత్సరం అమ్మ నాన్నది కలిపి జరుపుకుంటున్నాం. కేతినేని లక్ష్మి గారిది ఈసారి కొత్తగా సంవత్సరం అయింది. ఆమె ఇంకొక 15 రోజులు అయితే ఆమె కూడా చనిపోయి సంవత్సరం అవుతుంది. ఈ ముగ్గురిది ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి సభ గతంలో ఎట్లయితే అమ్మ నాన్నది కలిపి జరుపుతున్నామో ఇక నుంచి ఈ ముగ్గురు వర్ధంతి సభ సంవత్సరానికి ఒకసారి జరపాలని కుటుంబం నిర్ణయం తీసుకోవటం జరిగింది. నేను అనేక సభల్లో చెప్పాను, ఇట్లా వర్ధంతి సభలు ఇట్లా పెట్టుకోవడానికి నేపథ్యం కూడా ఉంది. నాన్న ఈ ఊరి కోసం మా వయసు నుంచి, చిన్న వయసు నుంచి ఈ ఊరి కోసం ఆయన సేవ చేశాడు. సరే, అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వివిధ పార్టీల్లో సహకారం ఆ పార్టీలో ఉన్నా ఆయన దాదాపు ఒక 20 సంవత్సరం నుంచి వాళ్ళ నాన్నగారు అంత పెద్దగా అంటే మా తాతగారు పాలిటిక్స్లో పెద్దగా లేరు. నాన్న టైం నుంచే బాబాయి నాన్న ఆ యుక్త వయసు నుంచి ఈ గ్రామం కోసం ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక విషయాల్ని ఛేదించుకొని గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేశారు. ఆ క్రమంలో వ్యవసాయం అయినా లేకుంటే కుటుంబ విషయాలు పక్కన పెట్టైనా ఇప్పుడు మేము ఎట్లయితే పనిచేసామో కాబట్టి పూర్తికాలం కార్యకర్తగా జిల్లా స్థాయిలో పద్మనే పనిచేసినట్టు నాన్న జిల్లా అంతా తిరగకపోయినా
మా లెక్కనే కుటుంబాన్ని, వ్యవసాయాన్ని ఎట్లయితే చూసుకున్నాడో ఊరి జనాన్ని, ఊరి అభివృద్ధిని కూడా అట్లనే చూసుకొని అంకిత భావంతో పనిచేశాడు నేపథ్యం ఉంది కాబట్టే మనం ప్రతి సంవత్సరం ఒకసారి సభలు జరుపుకుంటూ ఉన్నాం. దాంట్లో అమ్మది అక్కయ్యది అంత ఊరికి సర్వీసు, ఊళ్ళో అంత పనిచేసి మీటింగులు లేకుంటే జనంకి అంత పంచాయతీలు అవన్నీ చేయకపోయినా అమ్మ నాన్న అట్లా చేశాడనంటే అమ్మ ప్రోత్సాహం, అమ్మ దానికి సహకారంగా ఉంది. అదే క్రమంలో అక్కయ్య కూడా నాన్న వాళ్ళు టైంలో అంత పెద్దగా పాలిటిక్స్లో పాల్గొనకపోయినా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా ముగ్గురు అక్కల్లో కొంచెం క్రియాశీలకంగా ఎక్కువ అనుబంధంగా కూడా, అదే క్రమంలో ఆ రోజు విద్యార్థి రంగంలో ఉన్నప్పుడు కానీ మిగతా టైంలో కానీ అనేక విషయాల్లో అక్కయ్య చాలా దృఢంగా, బలంగా అనేక, ఒకవేళ వాళ్ళ కుటుంబ నేపథ్యాలు అట్లాంటి కొన్ని ఒత్తిళ్లు కూడా ఉంటాయి. ఉన్నా సరే ఒకసారి నేను విద్యార్థి రంగంలో ఉండి విప్లవ భావాలు, ఎంఎల్ భావాలతో ఉన్నప్పుడు, నాన్న వేరే భావాలతో ఉన్నప్పుడు కూడా నాన్నకంటే నాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ముగ్గురు అక్కలు కూడా. మా నాన్న ఒప్పుకోకున్నా కూడా కుటుంబానికి సంబంధించి విషయాలు వచ్చినప్పుడు ముగ్గురు అక్కలు ఎక్కువ ప్రాధాన్యత నాకు ఇచ్చారు. దాంట్లో మా అక్క రెండో అక్క లక్ష్మక్క ఎక్కువ పాత్ర పోషించింది. అట్లా ఆ ఘర్షణ అన్నిటిలో కూడా వాళ్ళ అబ్బాయి కూడా దెబ్బలు తిన్నాడు, మా చిన్నన్నయ్య కూడా ఆ రోజు ఆయనకి దెబ్బలు తగిలినాయి. వీళ్ళిద్దరిని ఒకేసారి ఒక ఘర్షణలో పోలీస్ స్టేషన్లో కొట్టారు, అరెస్ట్ అయిన సందర్భంగా కొట్టారు. అట్లాంటి టైంలో కూడా పార్టీకి దృఢంగా అప్పుడు ప్రోత్సహించింది. సిపిఎంలో జాయిన్ అయిన తర్వాత సిపిఎం భావాలను కూడా ప్రోత్సహించి కుటుంబ నేపథ్యాన్ని ఆమె కొనసాగిస్తూ అండదండలుగా ఉంది. అందుకని ఆమె పార్టీ నాయకురాలు కాకపోయినా పార్టీకి చాలా సహాయం చేసింది కాబట్టి ఆమె వర్ధంతి పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ ముగ్గురు వర్ధంతిని జరపాలని చెప్పేసి పార్టీ గ్రామ కమిటీకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఈ సభ దేనికి ఉపయోగపడాలి నాయకులందరూ చెప్పారు. అంటే మనం వచ్చాం, కొద్దిసేపు కూర్చొని పోయాం అనేది కాకుండా, ఒకటి వాళ్ళు నాన్న కానీ కుటుంబం కానీ ఒక నిర్ణయం తీసుకుంటే నాన్న విషయంలో ఊరికి ఎట్లా పనిచేశాడు, ప్రజల కోసం ఎట్లా పనిచేశాడు దాన్ని పునికిపుచ్చుకోవటం. పనిచేస్తున్న క్రమంలో కుటుంబ సభ్యులు కూడా, మహిళలు, కొన్ని పిల్లలు ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఈసారి ఈ సభకి వచ్చారు. వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, మార్క్సిజం అనేది ఏదో సిపిఎం పార్టీ జెండాలు పట్టుకొని అట్లాంటి వాళ్ళకే అనే కానీ, లేకంటే అసలు ఎర్ర జెండా అంటే ఎవరో పేదోళ్ళు, దిక్కులేనోళ్ళు, గరీబోళ్ళు వాళ్ళు పట్టుకోవాలనే భావన కానీ ఉంది. అది తప్పు. మార్క్సిజం అనేది అది ఒక మానవతా విలువలని, మానవాళిని ప్రేమించేటటువంటి ఒక సిద్ధాంతం. అది మానవత విలువల్ని పెంపొందించేటటువంటి ఒక సిద్ధాంతం. అది సిపిఎం జెండా పట్టుకోని వాళ్ళు కూడా ఆ సిద్ధాంతాన్ని ప్రేమించాలి. అది అన్ని విషయాల్లో ధైర్యాన్ని నేర్పుతుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబాలు కలిసి ఉండలేనటువంటి పరిస్థితి చాలా మన ముందు. స్వార్థం అనేది బాగా ముందుకు వచ్చింది. ఒక 10 మంది కలిసి ఉండేటటువంటి భావాలు, అట్లాంటి సిద్ధాంతాలు ముందుకు రాకుండా నేనేంటి నాదేంటి అని ఎవరికి వాళ్ళు విడదీసుకునేటటువంటి ఒక బంధం లేనటువంటి భావాలు ముందుకు వచ్చినాయి. వీటన్నిటిని రూపుమాపే సిద్ధాంతమే మార్క్సిజం. అది కుటుంబాన్ని ఐక్యంగా ఉంచుతుంది, బాధలు వస్తే దానికి పరిష్కార మార్గం చూపిస్తుంది, వ్యవసాయంలో సంక్షోభం వస్తే కూడా ధైర్యంగా ఆత్మహత్యలు కాదు నిలబడమని చెప్తుంది. అది పార్టీలకు అతీతంగా ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తుంది మార్క్సిజం. అందుకని ఇట్లాంటి సభలు ఆ సిద్ధాంత భావాలకి, బంధువులకి, లేదు ఈ భావాలతో ప్రేమించలేనటువంటి కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగానైనా ఆ సిద్ధాంతం పట్ల ప్రేమ పెరగటానికి ఈ వేదికలు, ఈ సంతాప సభలు ఉపయోగపడాలని మేము భావిస్తా ఉన్నాం. ఇందాక నేను చెప్పినట్లు ఎవరో పేదవాళ్ళు లేకుంటే కింది కులాల వాళ్ళు కాదు పట్టాల్సిన జెండా ఇది. అన్ని తెలిస్తే గొప్ప ఉన్నతమైనటువంటి వాళ్లే పట్టారు ఇది. అది బ్రాహ్మణ కర్ణం కుటుంబాల దగ్గర నుంచి పెద్ద పెద్ద భూస్వాముల కుటుంబాల నుంచి 200-300 ఎకరాల పెద్ద పెద్ద ఉద్యోగాల దగ్గర నుంచి పట్టారు. అది పాతగా అనేక సార్లు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పకుండానే దేశం ప్రపంచానికి ఒక పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది. కాబట్టి సీతారాం ఏచూరి గారు, ఆయన పుట్టింది బ్రాహ్మణ కుటుంబం.
ఆయన కుటుంబ నేపథ్యం అంతా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్. మన లెక్క ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు కాదు. మొత్తం కుటుంబం అంతా రాష్ట్రాన్ని, అంటే చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీస్ అంటే మన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా కాదు, అంతకంటే పెద్ద ర్యాంకులు. దేశాన్ని, ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల్లో కూడా మన దేశం గురించి చెప్పడానికి, మన దేశాన్ని నడిపించేటటువంటి పార్లమెంట్ లో ఉన్న అక్కడ పరిపాలనలో కానీ, రాష్ట్ర సెక్రటరియట్ లో పరిపాలన చేసే దాంట్లో నుంచి వచ్చాడు. కానీ ఆయన ఆలోచన, ఆయన సిద్ధాంతాన్ని ఎంచుకుంది కూటికి లేని పేదవాళ్ల రాజ్యం కోసం, సమసమాజం కోసం, ప్రపంచ మానవాళిని ఐక్యం చేసే సిద్ధాంతం కోసం సిపిఎం పార్టీలో విద్యార్థి రంగంలోనే ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయ్యి, ఆ విధంగా ఆయన ఇందాక నేను అన్నట్లు పుట్టింది బ్రాహ్మణ కుటుంబం అయినా బ్రాహ్మణ సిద్ధాంతాన్ని, ఈరోజు మరువాద సిద్ధాంతాన్ని చీల్చి చెండాడారు. ఆ పెరిగిన మెంటాలిటీలో, భావాలలో సిపిఎం దేశవ్యాప్తంగా పెంచటం కోసం పెద్ద ఎత్తున కృషి చేశాడు. ప్రజాప్రతినిధిగా కూడా అనర్గళంగా మాట్లాడాడు. దేశ ప్రజల మన్ననలందరినీ పొందాడు. అందుకనే సోనియా గాంధీ గారు ఎవరి దగ్గర అంతసేపు కూర్చోలే. సీతారాం యేచూరి గారు చనిపోతే సోనియా గాంధీ గారు వచ్చి ఎక్కువసేపు కూర్చున్నారు. ఒక విధంగా ఆయన మీటింగ్లో ఆయన అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ఇండియా కూటమి, ఇప్పుడు నిన్న జరిగిన ఎలక్షన్స్ ఇవి, రేపు వచ్చే ఎలక్షన్స్ గురించి ఇండియా కూటమిలో మాట్లాడుతూ ఉంటే బాగా దగ్గుతూ ఉంటే సోనియా గాంధీ గారు ఆమె గట్టిగా ఫోర్స్ చేసి, నీ ఆరోగ్యం బాగాలేదు, అవసరమైతే మనం సమావేశాన్ని వాయిదా వేసుకుందాం, నువ్వు తక్షణం హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి అని చెప్పింది. అప్పుడు కూడా వినకపోతే పక్కనున్న రాహుల్ గాంధీ గారితో చెప్పించింది, నువ్వన్నా చెప్పు, నేను చెప్తే వింటలేదు, ముందు అర్జెంటుగా ఈయన హాస్పిటల్కి వెళ్ళాలి, ఈ నాయకుడు ఈ దేశానికి అవసరం, ఈ దేశ లౌకిక భావాలని వ్యాప్తి చేయడానికి అవసరం అని చెప్పేసి అని అట్లా ఒత్తిడి చేస్తే రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చి సంచి తన టేబుల్ మీద పెట్టి 19వ తారీఖు నాడు హాస్పిటల్కి వెళ్ళాడు. తిరిగి మళ్ళీ హాస్పిటల్ నుంచి సజీవంగా సీతారాం యేచూరి గారు రాలేదు, తను నిర్జీవంగా మళ్ళా పార్టీ ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఇదంతా నేను చెప్పడం కాకుండా మొత్తం సిపిఎంని ద్వేషించేటటువంటి మీడియా అంతా ఆయన చరిత్ర చెప్పింది. మరి ఇది ఆయన పేదోళ్లే పట్టాల్సిన జెండా అయితే లేదు, దిక్కులేనోళ్ళు పట్టాల్సిన జెండానే అయితే లేదు, మిగతా సంపన్న కుటుంబాల పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఈ భావాలతో దూరంగా ఉంటే సీతారాం యేచూరి గారు కూడా అట్లే ఉండేవాడు. అందుకనే అసలైనటువంటి ఎవరు పట్టాలి, ఎవరు ఈ భావాన్ని ముందుకు తీసుకోవాలనే దాంట్లో ఇంతకు ముందు మనం అనేక పేర్లు చెప్పుకున్నాం. చిర్రావూరి లక్ష్మీనరసయ్య గారు, బోడిపూడి వెంకటేశ్వరరావు గారు, మంచిగంటి రామకృష్ణరావు గారు, పరసా సత్యనారాయణ గారు, వీళ్ళంతా భూస్వామి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. అది పాత తరం. ఇప్పుడు ఈ తరం సీతారాం యేచూరి గారు ఈ దేశానికి, సిపిఎం పార్టీ అట్లే మార్క్సిజం భావాలకి ఒక దిక్చూసిగా, అంత తెలియకపోయినా ఊళ్ళో దీన్ని, ఈ పార్టీని ముందుంచే దాంట్లో వాళ్ళ చేతనైనంత వాళ్ళు సహకారం చేశారు. అట్లనే ఈ సందర్భంగా మాకు ఇంకో విషయం కూడా, ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయాలు ఒక భాగం అయితే, రెండోది మా కుటుంబం అందరూ కలిసి ఉండటానికి కూడా ఒకరోజు జనరల్గా అందరం వివిధ రకాల బిజీలో ఉంటున్నాం, కుటుంబాలందరూ కలుసుకునే పరిస్థితి కూడా ఉండటం లేదు. ఒక పూటన్న కనీసం ఒక 5-6 గంటలన్నా అన్నలమ్మలు, అక్కలు, పిల్లలు అందరూ ఈ పేరుతోటైనా కలుసుకోవటానికి కూడా ఉపయోగపడతా ఉంది. ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు మనందరం చాలాసార్లు అనుకుంటాం, పోయేటప్పుడు ఏమి ఎవరికైనా మిగిలేది ఎంత 100 కోట్లున్నా, లక్షల కోట్లున్నా నలుగురు ప్రేమించే విధంగా, అంటే చనిపోవటం అంటూ జరిగితే వీడు పీడ విరగడైంది, వీడు పోవటమే మంచిదైంది అనేది కాకుండా చనిపోతే నలుగురు తలుచుకునే విధంగా, అది ఎంతకాలం తలుచుకుంటారనేది వేరే సంగతి. కూతురు అమెరికాలో ఉంది, శాంతికుమారి కూతురు ఏలు కోదండరామయ్య కొడుకు కెనడాలో ఉన్నారు. వాళ్ళిద్దరు తప్ప మిగతా కుటుంబ సభ్యులందరూ అమెరికాలో ఉన్న, ఇంకా దూర ప్రాంతంలో ఉన్న అందరూ ఈ రోజు కలుసుకునే అవకాశం వచ్చింది. రానున్న టైంలో వాళ్ళిద్దరు కూడా వచ్చి అందరూ కలుసుకునే అవకాశం కోసం ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లనే ఈ వర్ధంతి సభలు కొనసాగుతాయని మీ అందరికీ హామీ ఇస్తూ, వచ్చిన పెద్దలు, పార్టీ నాయకులు, అన్ని వర్గాల వారికి, తర్వాత ఈ వర్ధంతి సభకు వచ్చినటువంటి పెద్దలకు, చిన్నలకు, అందరకు, చిరిమరి గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞత, ప్రేమాభి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చిన్న వయసు నుండి రాజకీయాలకు ప్రవేశించారు.
అది కాంగ్రెస్ పార్టీగా రాజకీయంగా పనిచేస్తూ ఈ గ్రామానికి అనేక రకాల మంచి కోసం అన్ని విధాల చెప్పులపడి జనాల్ని జనాల సహకారం తీసుకొని అందరికీ ఉపయోగపడేటువంటి పెద్ద మనిషి. ఈ చిరుమణికే ఒక పెద్ద మనిషిగా, ఒక బాధ్యుడిగా, ఒక మిత్రుడిగా కొన్ని రోజులు ఈ గ్రామానికి సేవలు అందించారు. అదే కాకుండా ఈ గ్రామంలో ప్రజలందరినీ ప్రేమించేవాడు. వాళ్ళు కూడా ఈ నాన్నగారిని అందరూ ప్రేమించేవాళ్ళు. గారు చెప్పిన మాట తూచా తప్పకుండా కూడా పనిచేసినటువంటి రోజులు ఉన్నాయి. ఆ విధంగా నడిపించాడు నాన్నగారు. చాలా తెలివైన మనిషి. తర్వాత రెండోది ఈ గ్రామానికి కాలనీలు కట్టించారు. తర్వాత చివరికి ఏంటంటే గ్రామ పంచాయతీ భవనం బండివారి బజార్న ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అట్లాగనే ఈ బండివారందరూ కూడా నాన్నగారిని చాలా గౌరవించేవాళ్ళు. ఆయన ఏ మాట అన్నా కాదని లేదు. ఆయన ఎటువంటి నడిచారు. అదేవిధంగా ఆయన గారు కూడా అందరినీ అభిమానించేవాడు, గ్రామస్తులందరినీ అభిమానించేవాడు, అందరినీ ప్రేమించేవాడు. అన్ని కులాల వారిని కూడా ఆప్యాయతతో ప్రేమించేవాడు. అందరిలో కలిసి పనిచేసేవాడు. నాన్నగారు అంటే తెలివైన మనిషి. నాన్నగారు కాంగ్రెస్ పార్టీకి ఉన్ననాటి నుంచి అనేక రకాల గ్రామానికి ఉపయోగపడ్డారు. అదే కాకుండా తర్వాత రమేష్ గారు సిపిఎం పార్టీకి వచ్చిన తర్వాత కొడుకు, తర్వాత తండ్రి తెలివైన మనిషి కాబట్టి తర్వాత ఆయన నాయకత్వాన్ని సర్దుకొని రమేష్ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం తోటి వారికి సపోర్ట్ చేయడం జరిగింది. చాలా ఉత్తముడు నాన్నగారు, చాలా మంచివాడు. అదేవిధంగా ధనమ్మ గారు కూడా గృహిణిగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొత్తం కుటుంబం, మనములు, మనవరాళ్ళు, బిడ్డలు అందరూ ఎప్పుడూ ఇంట్లో సందడిగా ఉండేది. అదేవిధంగా లక్ష్మి గారు కూడా ఈ కుటుంబానికి తెలివైన మనిషి. మొత్తం నడిపించాలంటే మంచి చెడు ఆలోచించి నిర్ణయాలు చెప్పేది. తర్వాత అదేవిధంగా ఆమెగారి మాట కూడా తీసేయకుండా కుటుంబం నడిచింది. అదేవిధంగా ఈరోజు మరి ఈ బండి వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి కుటుంబం అయితే, తర్వాత మా కుటుంబ సభ్యులైతే, మాధవరావు లక్ష్మి కుటుంబ సభ్యులైతే, బండి రమేష్ పద్మ కుటుంబ సభ్యులైతే, తర్వాత మిగతా ఆడపిల్లలు అచ్చమ్మ, భారతమ్మ, మనవరాళ్ళు అందరూ ఈ రోజుల్లో ఇంత ఐక్యంగా నడుచుకుంటున్నారంటే నేను ఎంతో గర్వపడుతున్నా, సంతోషిస్తున్నాను. ముందు కూడా ఇదే విధంగా అందరూ మంచిగా అన్యోన్యంగా కలిసిమెలిసి నడవాలని వారిని మళ్ళీ కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ గ్రామంలో బండి రమేష్ గారు, పద్మ సిపిఎం పార్టీ అయినప్పటికీ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో అన్ని రకాలుగా చెప్పలబడి ఎవరికి సహాయం, గ్రామంలో ఏ ఇబ్బంది వచ్చినా సహాయం చేయాలన్నా చెప్పలబడి వారికి పనిచేయాలని తాపేత్రంతో నడిచేటువంటి మనుషులు. తర్వాత ఉదార స్వభావంతో మనం సహాయం చేయాలి, జనాలకు సహాయం చేయాలి, ఉపయోగపడాలని మనస్తత్వంతో నడిచేటువంటి వారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా రమేష్ ఈ కుటుంబానికి తెలివిగా అందరినీ ఇప్పటి వరకు ఏ కుటుంబం ఇంత అన్యోన్యంగా ఐక్యంగా లేదు. కానీ ఈ కుటుంబంలో ఈ విధంగా నడుస్తున్నారంటే అదే కాకుండా బండి శేఖరు, నాగమణి, బండి వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి కుటుంబం, తర్వాత మాధవరావు లక్ష్మి కుటుంబం, తర్వాత బండి రమేష్ పద్మ కుటుంబం, తర్వాత ఆడపిల్లలు అక్షమ్మ, భారతమ్మ, తర్వాత మనవరాళ్ళు అందరూ ఈనాడు కలిసి ఈ విధంగా ఉంటున్నారంటే నాకు పరమ సంతోషంగా ఉంది. తర్వాత అందరూ కూడా మంచిని ఆలోచించి ముందు కూడా చక్కగా నడవాలని వారిని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తాతయ్య గారి గురించి మరియు వారితో పాటు వారి తమ్ముడైనటువంటి వెంకయ్య గారి గురించి విలువైన విషయాలు కుటుంబ సభ్యులందరూ చెప్పారు. అయినా మీకు తెలియని విషయం ఏమీ లేదు. వాళ్ళు ఎలా దశాబ్ద కాలాల పాటు ఊరిని, ప్రతి ఇంటిని, ప్రతి ఇల్లు వారి కుటుంబం నుంచి ఏదో ఒక సహాయం పొందింది అంటే అతిశక్తి ఏం కాదు. మన చిరుమరి గ్రామంలోని ప్రతి ఇల్లు
నారాయణ గారు, బండి వెంకయ్య గారు కుటుంబం నుంచి వారి తర్వాత వారి కుమారులు కానీ ఇప్పుడు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు ప్రతి ఒక్కరూ మన గ్రామంలోని ప్రతి గ్రామానికి ఏ ఆపద వచ్చిందన్నా కానీ ముందుండి సాయం చేస్తున్నందుకు, అలాగే మొన్న కరోనా టైంలో నెల రోజుల పాటు భోజనం పెట్టాం, ప్రతి ఇంటికి పండ్లు ఇచ్చాం, ఆరోగ్యం బాగలేక ఊరంతా అల్లాడుతున్న టైంలో ఆరోగ్య కేంద్రం పెట్టి మనం సేవా కార్యక్రమాలు చేశాం. వీటన్నిటికీ వాళ్ళు ఇక్కడ మన దగ్గర లేకుండా అమెరికాలో ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నారు. సహాయ సహకారాలు అమెరికాలో ఉంటున్నారు కాబట్టి డబ్బులు ఎక్కువయ్యో కాదు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నా కానీ వాళ్ళ తాతగారుల మంచితనాన్ని మరియు సేవా కార్యక్రమాన్ని పుణికిపుచ్చుకొని మా వంతుగా మా తాతయ్య చేసినటువంటి బాటలో మేము కొంతైనా నడవాలనే ఉద్దేశంతో వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఇవన్నీ చిరుమరి గ్రామానికి ఇంకా ముందు కూడా ఏ విపత్తు వచ్చినా ఏ మంచి కార్యక్రమానికైనా మేము సహాయం అందిస్తామంటూ అంబులెన్స్ని మనకి ఇచ్చారు. అలాగే ప్రతి ఇంటికి సహాయం చేయటానికి హాస్పిటల్ కార్యక్రమం కానీ లేదా ఏదైనా శుభకార్యం కానీ ఏది జరిగినా ముందుండి వాళ్ళకి వెన్నంటుండి మేమున్నామనే భరోసా కల్పించి ఇవాళ గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కళ్ళు అందరికీ తెలుసు పార్టీలకు అతీతంగా పని చేసినటువంటి కుటుంబం ఈరోజు బండి వెంకయ్య గారు నారాయణ గారుల కుటుంబం. వారికి ఆ కుటుంబానికి ఎప్పుడు మంచి జరగాలని ప్రజలందరూ చాలా సందర్భాల్లో సెంటర్లో కూర్చున్నప్పుడు అక్కడో ఇక్కడో నలుగురు పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు వింటూ ఉండాము. మేము నారాయణ గారి టైంలో ఇలా ఉండేది, వెంకయ్య గారు ఇలా ఉండేది, వాళ్ళిద్దరూ దేవుళ్లతో సమానం, ఏ ఇంటికన్నా అన్నం లేదయ్యా అని పోతే ఇంట్లో ఉన్నటువంటి బియ్యాన్నో లేకపోతే అరే ఒక వడ్ల వస్తా తీసుకెళ్లి పట్టించుకొని ముందైతే పిల్లల కడుపు నింపండి అని చెప్పేసి ఆ రోజుల్లో అలా ఈ ఇంటికి ఏ ఇంటికి ఆకలైనా ఈ ఇళ్ల వైపు చూసేటువంటి స్థితి ఇప్పటికి కూడా పిల్లలతోటే కాకుండా వాళ్ళ మనవలకు మనవరాలకు సందీప్ గారికి, రచన గారికి, వీణా గారికి, శృతి గారికి ఇంకా మిగిలిన వాళ్ళందరికీ పేరున మా గ్రామ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ సహాయ సహకారాలు ముందు కూడా ఇలాగే ఉండాలని, ఎప్పుడు ఆ కుటుంబం ప్రతి ఒక్కరికి సాయం చేసే విధంగా ఉన్నత స్థితిలో ఉండాలని, ఆ తాతయ్య ఆశీస్సులు ఎప్పుడు మా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సభకు వచ్చినటువంటి మీ అందరికీ పిలవగానే ఈ సభకు వచ్చినటువంటి మీ అందరికీ సంతాపం తెలియజేసిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం కామ్రేడ్స్.